రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి చీటింగ్ కేసు నమోదు చేశారు. ఎన్నికల ముందు వరకు సుగాలి ప్రీతికి అన్యాయం జరిగింది, న్యాయం జరిగే వరకు పోరాడతా అని చెప్పిన డిప్యూటీ సీఎం అధికారంలోకి రాగానే సుగాలి మృతి కేసులో ఆధారాలు లేవని మమ్మల్ని మోసం చేశారని గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే తన కుమార్తె మరణం వెనుక ఉన్న వాస్తవాలను పూర్తిగా వెలికితీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వక ఫిర్యాదులో పేర్కొంది. న్యాయం చేయమని అడుగుతుంటే జనసేన కార్యకర్తలు దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అందరికీ తెలిసిన విషయమే, నా కూతురు సుగాలి ప్రీతి కేసులో ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు. గత 9 సంవత్సరాలుగా నేను పోరాటం చేస్తానే ఉన్నాను. మరి నా కూతురు విషయం రేప్ అండ్ మర్డర్ కేసులో ఇప్పటి వరకు కూడా నిందితులకు శిక్ష పడలేదు. దానికోసమే నేను ఈ పోరాటం చేస్తా ఉన్నాను. ఆ పోరాటంలో భాగంగానే మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 2019 నుంచి 2024 కూడా మరి సపోర్ట్ చేస్తూ వచ్చారు. సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తాం, సుగాలి ప్రీతి కేసు కోసమే నేను పార్టీ పెట్టాను అని చెప్పుకుంటూ వచ్చారు. మరి నేను నిన్న గన్నవరంలో మరి సుగాలి ప్రీతికి కేసుకి న్యాయం జరగాలని మరి ప్రశ్న యూట్యూబ్ ఛానల్ రావణ్ గారిని కలవడానికి వచ్చాను నిన్న గన్నవరానికి. ఆ గన్నవరానికి వస్తూ మరి నేను కొన్ని వీడియోస్ చూడడం జరిగింది. ఆ వీడియోస్ లో మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందు చెప్పిన కొన్ని వీడియోస్, మరి గెలిచిన తర్వాత చెప్పిన కొన్ని వీడియోస్ నన్ను చాలా బాధ కలిగించే విధంగా ఉన్నాయి. ప్రజలు కూడా చాలా మంది వ్యూస్ చూశారు, లక్షల మంది చూశారు. మరి అందుకని నేను ఈ రోజు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను.